శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 31 లోపు వృషభ రాశి వారి జీవితంలో ఊహించని పెను ప్రమాదం పొంచి ఉంది. వృషభ రాశి వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదం అంచుల వరకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 4 విషయాల్లో వృషభ రాశి వారి జీవితంలో అనుకోని పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ 4 విషయాలు ఏమిటి? వృషభ రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతోంది? మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని చాలా ఇష్టపడుతుంటారు. వృషభ రాశి వారు తాము చేయాలనుకున్న పని విషయంలో మాత్రం కృత నిశ్చయంతో ఉంటారు. తలపెట్టిన కార్యం ఏదైనా సరే పూర్తయ్యేంత వరకు కూడా కష్టపడి శ్రమిస్తుంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రం అస్సలు వెనుకడరు. వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చాలా ఇష్టంగా చేస్తుంటారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందు వరుసలో ఉంటారు. వృషభ రాశి వారు చాలా ప్రశాంత చిత్తులో కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం, పనుల్లో విజయాన్ని సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో అంటే ఇన్ టైంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత ఈజీ కాదు. వృషభ రాశి వారు కొన్ని సాంప్రదాయవాద అభిప్రాయాలు కలిగి ఉంటారు. వారి భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు. వృషభ రాశి వారు చెడు అలవాట్లకు సులభంగా ఆకర్షితులవుతారు. వీరి పిరికి స్వభావం కారణంగా కొత్త స్నేహితులను చేసుకోవడంలో వెనకబడిపోతారు. ఒక్కోసారి అతిగా ఆలోచించడం వల్ల మానసికంగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ రాశి వారు చాలా మొండివారు కూడా. వృషభ రాశి వారు విద్యార్థులకు సంబంధించి జనవరి మాసం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. మీరు 100% కష్టపడి చదివినప్పటికీ మీకు సగమే ఫలితం లభిస్తుంది. ఉత్తమ విద్యను సాధించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వృషభ రాశి విద్యార్థులకు ఈ టైం అనుకూలంగా ఉంది. ఈ టైంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలనేవి లాభిస్తాయన్నమాట. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న మనస్పర్ధలు ఎదురవుతాయి. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరిగి అవి చిలికి గాలివానిగా అంటే పెద్దవిగా మారే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వారితో వ్యవహరించేటప్పుడు ప్రేమపూర్వకంగా వ్యవహరించడం మీకు మంచిది. ఉద్యోగపరంగా చూసినట్లయితే వృషభ రాశి వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీరు ఎంతో కాలంగా మీ యొక్క తోటి ఉద్యోగులతో మనస్పర్ధలతో ఉన్నట్లయితే కనుక ఆ యొక్క మనస్పర్ధలు అనేవి అన్నీ తొలగిపోయి మీకు మీ తోటి ఉద్యోగులకు సత్సంబంధాలు పెరుగుతాయి. అయితే కొన్ని ఫైల్స్ విషయంలో మాత్రం మీరు మీ తోటి ఉద్యోగులతో గొడవపడే సంఘటనలు ఎదురవ్వచ్చు. అంతేకాకుండా మీ యొక్క చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా మీ బాస్ మిమ్మల్ని దుర్భషలాడే పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీకు ఎంతో కాలంగా ఆర్థికపరమైన ఎదుగుదల కోసం ఆగిపోయిన ఇంక్రిమెంట్లు అన్నీ ఈ టైంలో వస్తాయి. మీరు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీకు ప్రమోషన్ 100% వస్తుంది. మీ యొక్క తోటి ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం ద్వారా మీకు మీ తోటి ఉద్యోగులకు మధ్య మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క కృషి, పట్టుదల మిమ్మల్ని పై స్థాయికి చేరుస్తాయి. ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి మధ్య వయస్సు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది. ఇతరుల మాటలను లక్ష్య పెట్టారు అంటే వినరన్నమాట. శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.
అందరి మాటలను విని చివరకు తాము అనుకున్నదే చేస్తారు ఈ యొక్క వృషభ రాశి వారు. తాత ముత్తాతలు ప్రతిష్ట అనేది కలవారిగా ఉంటారన్నమాట ఈ యొక్క రాశివారు. కుటుంబ ప్రతిష్ట వీరికి ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారికి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులు అభివృద్ధి ప్రారంభంలో కుంటుపడుతుంది. వీరికి వంశపారంపర్యంగా లభించే ఆస్తుల కన్నా ప్రచారం ఎక్కువగా ఇష్టం. వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం లభిస్తుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. జనవరి మాసంలో వృషభ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు. ధైర్యంగా ఉండండి. ఈ నెలలో వీరికి అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది. మీ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తుంటారు. సన్నిహితులు సహితము అనేది విమర్శలకు గురవడం అనేది జరుగుతుందనమాట. కాబట్టి సన్నిహితుల విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారు ముఖ్యమైన సన్నివేశాల్లో మంచి సలహాదారులుగా రాణిస్తారు. కొన్ని విషయాల్లో వీరి స్వభావాలను సలహాలను పొందినవారు వీరిని సర్వస్వముగా భావిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు. వృషభ రాశి వారికి జనవరి నెల ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి చాలా వ్యత్యాసం అంటే సంబంధం ఉండదన్నమాట. ఆస్తుల విషయంలో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయిన వృషభ రాశి వారికి ఈ టైంలో పూర్వీకుల ఆస్తులు లభిస్తాయి. కోర్టు కేసులన్నీ తొలగిపోతాయి. చేనేత కార్మికులకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. తాము చేసే వృత్తిని గౌరవించడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. కళారంగంలోనూ క్రీడారంగంలోనూ ఉన్నటువంటి వృషభ రాశి వారు అద్భుత ఫలితాలను అందుకుంటారు. క్రీడారంగంలో జాతీయ అంతర్జాతీయ పోటీలకు అర్హులవుతారు. మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. కళారంగంలో ఉన్న ఆర్టిస్టులు దర్శకులు ప్రొడ్యూసర్లకు ఆర్థిక లాభాలు వస్తాయి. స్పాన్సర్ చేసిన సినిమాల్లో మంచి ప్రాఫిట్స్ని మీరు పొందుతారు. ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి ఆర్టిస్టులకు కొత్త అవకాశాలు వస్తాయి. సినీ రంగంలో మీరు ప్రతిభకు తగ్గ గుర్తింపును పొందడం జరుగుతుంది. ఈ యొక్క టైంలో మీరు వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ఈ రాశి వ్యాపారస్తులకు జనవరి నెల మధ్యమ ఫలితాలను ఇస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ టైం అంత అనుకూలంగా లేదు. మీరు మరింత కాలం వెయిట్ చేయవలసి ఉంటుంది. భాగస్వామి వ్యాపారం చేసే వారికి కూడా ఈ టైం అంత అనుకూలంగా లేదు. మీకు మీ భాగస్వాములకు వ్యాపారంలో లావాదేవీల విషయంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. భాగస్వామి బిజినెస్ చేసేవారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది. వ్యక్తిగతంగా వ్యాపారం చేసేవారికి జనవరి చివరి వారం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో భాగస్వాములు మిమ్మల్ని ముంచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు వ్యాపారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీకు వ్యాపారపరంగా పెను ప్రమాదం పొంచి ఉంది. ఒక్కసారిగా మీ స్థాయి దిగజారిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ పార్ట్నర్స్ను గుడ్డిగా ప్రతి విషయంలో నమ్మడం అంత మంచిది కాదు. రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ టైంలో ఎక్కువగా విమర్శలు ఎదురవుతాయి. మీరు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ, మీ ద్వారా ఎదుటివారు ఎన్ని లాభాలు పొందినప్పటికీ మిమ్మల్ని విమర్శిస్తారు. మీరు చేసిన చిన్న తప్పును చాలా పెద్ద తప్పుగా చిత్రీకరిస్తారు. మీపై విమర్శలు వర్షం కురిపిస్తారు. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి కార్యక్రమాలు అన్నింటినీ మరచిపోతారు. కాబట్టి వృషభ రాశి వారు ఈ టైంలో మీపై వచ్చే విమర్శలను సానుకూలంగా ఎదుర్కోవడం మంచిది. ఈ టైంలో వృషభ రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు ఈ టైంలో మీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా అవసరం. గ్రహ మార్పిడి మీకు అనుకూలంగా లేని కారణంగా మీరు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రయాణించినప్పటికీ అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అందరికీ కాదండి, కొంతమందికైతే ఈ యొక్క ప్రమాదాలు జరగవచ్చు. అందువలన దూర ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. వృషభ రాశి వారు ఈ టైంలో ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని అనుకున్న సమయానికి కంటే మరింత సమయాన్ని తీసుకుంటుంది. మీరు చేయాలనుకున్న పని సకాలంలో పూర్తి చేయగలరు. ఆ పని చాలా నిదానంగా సాగుతుంది. పనైతే పూర్తవుతుంది, కానీ అది పూర్తవడానికి ఎంతో ఎక్కువ టైం తీసుకుంటుంది. తద్వారా మీకు విసుగు చిరాకు అనేవి వస్తాయి. ఇకపోతే మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వృషభ రాశి వారు నవగ్రహ పారాయణం చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. వృషభ రాశి వారి స్త్రీలు నిత్యం విష్ణు సహస్ర నామాలను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, వృషభ రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏ విధంగా రాబోతుంది? వృషభ రాశి వారి జీవితంలో పెను మార్పులను చోటు చేసుకోబోతున్న ఆ విషయాలు ఏమిటి? మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా
పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.